మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ పలువురు నాయకులు హాజరై పూలే దంపతులకు విగ్రహాలకు నివాళులర్పించారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని వారన్నారు. ఆమె జయంతి వేడుకలను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. जोहार पूले गारू जोहार जोहार सावित्रीबाई पूले जोहार जोहार మొట్టమొదటి పూలే గారి 194వ జయంతిని మరి ఇక్కడ రామాయంపేటలో అన్ని కుల సంఘాలు పెద్ద మనుషుల సమక్షంలో ఈరోజు జన్మదినాన్ని జరుపుకొని మేమందరం కూడా ఆనందిస్తున్నాం. మరి ఆ రోజుల్లో మహిళలు విద్య అభ్యసించొద్దనే ఆలోచనల అప్పటి ప్రభుత్వాలు అప్పుడున్న ఆంగ్లేయుల ప్రభుత్వాలు కూడా మరి నిర్బంధ విద్యను అమలు చేసినటువంటి టైంలో మరి కొందరిని జమ చేసి మహిళలు కూడా చదువుకున్నప్పుడే మరి చైతన్యవంతులు అవుతారనే ఆలోచనతోటి మరి తనే ఒక ఉపాధ్యాయురాలుగా తయారై స్వచ్ఛందంగా మరి మహిళలకు చదువు నేర్పించిన ఘనత మరి సావిత్రిబాయి పూలే గారికే దక్కింది. మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కానీ మరి అలాగే ఈ రోజును మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి మరి మహిళలకు ఇచ్చే గౌరవంకు మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇది సావిత్రిబాయి పూలే గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ బ్రహ్మాండంగా జరిపి మరి మహిళలు రాజకీయంగా చైతన్యవంతులైనందుకు మరి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పూలే. రామాయంపేట పట్టణంలో సావిత్రిబాయి పూలే జయంతిని మరి రామాయంపేట ప్రజలందరి తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి సావిత్రిబాయి పూలే జయంతిని, జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వంకి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వము మరి వాళ్ళని పట్టించుకోలేదు మహానీయులను. మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయాలని మరి అదే రోజు మహిళా టీచర్ల దినోత్సవంగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం గారికి మా మహిళా మనులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.